వ్యక్తిగత సెంచరీల కంటే కూడా తన జట్టు గెలిపే అత్యంత ముఖ్యమని, ఐపీఎల్ టైటిల్ గెలవటమే తన అసలు లక్ష్యమని రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ స్పష్టం చేశాడు. ఈ సీజన్లో వైభవ్ 2 సార్లు సెంచరీ మార్కును త్రుటిలో మిస్ చేసుకున్నాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో 97 పరుగుల వద్ద అవుట్ అయినప్పుడు వైభవ్ తీవ్ర నిరాశతో భారంగా డ్రెస్సింగ్ రూమ్ వైపు అడుగులు వేయటం అందరినీ కలిచివేసింది. అంతకుముందు లక్నో సూపర్ జైంట్స్ తో జరిగిన లీగ్ మ్యాచ్ లోను 93 పరుగుల వద్ద అవుట్ కావడంతో ఈ 15 ఏళ్ల కుర్రాడు తీవ్రంగా కలత చెందాడు. అయితే తాను తన వ్యక్తిగత రికార్డుల కంటే జట్టు విజయానికి ప్రాధాన్యత ఇస్తానని వైభవ్ వెల్లడించాడు. నేను 100, 200 లేదా 300 పరుగులు చేసినా నా వల్ల జట్టు గెలవకపోతే ఆ పరుగులకు ఎలాంటి విలువ ఉండదని మా నాన్న చిన్నప్పటి నుంచి నాకు చెబుతూనే ఉన్నారు. క్రికెట్ అనేది ఒక టీమ్ గేమ్. అందుకే నేను సెంచరీ కొట్టి జట్టు ఓడిపోవటం కంటే నేను 80 పరుగులు చేసినా నా జట్టు గెలిస్తే ఆ 80 పరుగులే నాకు 100 కంటే ఎక్కువ అని వైభవ్ చెప్పాడు.